రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పదోన్నతి లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది ఐఏఎస్లకు పదోన్నతి కల్పించగా ఇందులో సిక్తా పట్నాయక్ చోటు దక్కించుకుంది. పదోన్నతి ద్వారా సంయుక్త కార్యదర్శి హోదా పొందినప్పటికీ జిల్లాలోనే కలెక్టర్గా యథావిధిగా కొనసాగిస్తూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 2020 జూలై 10 సిక్తా పట్నాయక్ జిల్లాలో కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పదోన్నతి లభించడంపై జిల్లా స్థాయి అధికారులతో పాటు ఉద్యోగులు ఆమెకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేస్లాపూర్లో జరిగే నాగోబా జాతరను పురస్కరించుకుని మిశ్రమ వంశీయులు గంగాజలం కోసం బయలుదేరారు. గాదిగూడ మండలం లోకారికే గ్రామ పంచాయతీ పరిధిలోని బూర్కుగూడలో వారు బస చేశారు. అక్కడ సంప్రదాయ పూజలు నిర్వహించి మరుసటి రోజు ఉదయం తిరిగి భోజనాలు చేసిన అనంతరం బొడ్డిగూడ గ్రామానికి పాదయాత్రగా పయనమయ్యారు. దాబా, లోకారి అలాగే జరిపోనగూడ గ్రామాల్లో బేటింగ్ నిర్వహించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం 236 ప్రత్యేక బస్సు సర్వీసులు నడిపిస్తున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సురక్షితంగా ప్రయాణం చేయాలని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానీ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎం కార్యాలయంలో ప్రత్యేక బస్సు వివరాలు మీడియా ముఖంగా వెల్లడించారు. చాలా మంది ఉద్యోగాల రీత్యా పట్టణాలు, నగరాల్లో స్థిరపడ్డారని, వారంతా పండుగల కోసం సొంత ఊళ్లకు వెళ్లడానికి వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని, ఆర్టీసీని ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్కి, అదేవిధంగా మరి హైదరాబాద్ నుంచి నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ ప్రాంతాలకి ప్రత్యేక బస్సులు మనం తిప్పడం జరుగుతూ ఉంది. ఈసారి అంటే 7th సాటర్డే నుంచి మనము 13th వరకు మనం ఈ ప్రత్యేక బస్సులు తిప్పడం జరుగుతుంది. ప్రతిరోజు తిరిగేటువంటి ఈ షెడ్యూల్ సర్వీసెస్కి అదనంగా మనం ఈసారి సుమారుగా 236 బస్సులు ప్లాన్ చేశాం. ముఖ్యంగా ఆదిలాబాదు, నిర్మల్ మరియు మంచిర్యాల, ఆసిఫాబాద్ ప్రాంతాలకు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ అవుట్సోర్సింగ్ శానిటరీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెండింగ్లో ఉన్న 3 నెలల జీతం వెంటనే చెల్లించాలని కోరుతూ ఈ ఆందోళన చేపట్టారు. రేపటి వరకు వేతనాలు ఇవ్వకుంటే విధులు బహిష్కరిస్తామని ఉద్యోగులు హెచ్చరించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఈకి అందజేశారు. జీతాలు మాకు సార్ చెప్పిన ప్రకారం అయితే రేపు కమిషనర్ గారు లోకల్ లేరు కాబట్టి సార్ ఈ రోజు ఒక పూట చూ అని చెప్పిండు. రేపు కమిషనర్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలని రేపు ఆలోచిస్తున్నాం. ఈ జీతాలు టైం దొరక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. స్కూల్ ఫీజులు అయితే, నిత్యావసర సరుకులు అయితే, కరెంట్ బిల్లు కానీ, ఇంటికి రెంట్ కానీ, బైక్ ఫైనాన్స్ కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ జీతాలు చెల్లించాలని. అమ్మా న్యూస్ ఎఫెక్ట్తో అధికార యంత్రాంగంలో కదలికలు మొదలయ్యాయి. బేల మండల కేంద్రానికి 2 సంవత్సరాలుగా విద్యుత్ అధికారులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై అమ్మా న్యూస్ రంగంలోకి దిగింది. రైతుల సమస్యలు వెలుగులోకి తెచ్చింది. దీంతో స్పందించిన జిల్లా అధికారులు బేల మండల కేంద్రానికి ఏఈని నియమించారు. ఈ సందర్భంగా మండల బీఆర్ఎస్ నాయకులు కలిసి ఎంపీడీఓ కార్యాలయంలో ఏఈని సన్మానించారు. మండలంలోని ప్రతి గ్రామంలో విద్యుత్ సమస్యలతో ప్రజలు నానా విధాలుగా ఇబ్బందులు పడ్డారని, అలాగే కోద్గుల్ సర్పంచ్ చవాన్ సుధకర్ చెప్పారు. అమ్మా న్యూస్ ఎఫెక్ట్ వల్లే అధికారులు నియామకం జరిగిందని ఈ సందర్భంగా ఛానల్ యాజమాన్యానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
బేల మండలానికి కొత్తగా వచ్చినటువంటి కరెంట్ ఏఈ సార్ గారికి ప్రత్యేక శుభాభివందనాలు. అంటే ఎట్లుంది సార్, మా మండలానికి వచ్చే ప్రతి అధికారి రాగానే ఏదో బేల చాలా దూరం ఉంది, బ్యాక్వర్డ్ ఉంది అని వస్తారు, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం బేలనే కావాలన్న ఉద్దేశం మీలో ఉండేలా ప్రజలు, అంటే ఇక్కడ జనం అట్లా ఉంది కాబట్టి మీరు ప్రత్యేకంగా మా మండలానికి మా మండలం తీసుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మా ఎమ్మెల్యే అన్న జోగురామన్న గారికి కూడా మా కరెంటు పనులు చాలా పెండింగ్ ఉన్నాయి, అటువంటి పనుల కొరకు ప్రత్యేక ఏఈగా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో చాలీ వేతనాలతో స్కీమ్ వర్కర్లు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆశా వర్కర్లు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆశాలు నిరసన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో జీతాలు లేక కుటుంబ పోషణ గడవడం చాలా భారంగా మారిందన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించగా 2013 మే నెలలో 45 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ స్కీమ్ వర్కర్లను కార్మికులుగా గుర్తించారని చెప్పారు. కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. రోజు మరి మారుమూల గ్రామాలలో ఆశా వర్కరు కీలక పాత్ర వహిస్తున్నా మరి కష్టపడి పనిచేస్తున్న ఆశా వర్కర్ కనీస వేతనం ఇవ్వకుండా మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి వెట్టిచాకరించినటువంటి ఆశా వర్కర్కి కనీస వేతనం ఇవ్వాలని, అలాగే పారితోషికం రద్దు చేసి ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి ఎన్ని సంవత్సరాలు మరి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆశా వర్కర్ల మీద పరిభారం పెంచుతూ మరి ఈ రోజు చూస్తే నిత్యావసర ధరలు చాలా పెరిగిపోయాయి. నిత్యావసర ధరలకు అనుకూలంగా మరి ఆశాలు కనీస వేతనం ఇవ్వాలని, అలాగే ఒక ఆశ చనిపోతే ఎలాంటి జీవిత బీమా సౌకర్యం లేదు, అలాగే జీవిత బీమా సౌకర్యం ఇవ్వాలని, ఆశా వర్కర్లకు ప్రతి ఒక్క ఆశా వర్కర్కి ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వాలని, 26,000 ఫిక్స్డ్ వేతనం చేయాలని చెప్పేసి మరి సిఐటియు జిల్లా అధ్యక్షులుగా డిమాండ్ చేస్తున్నాం. రోజు మరి మారుమూల గ్రామం ఎన్నో సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పోస్టు భర్తీ చేసేందుకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆదివాసీ భారత్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గడ మనోహర్ ఏజెన్సీ ప్రాంతాల్లో 5వ షెడ్యూల్ పిసా చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఆదివాసీల భూముల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. అన్ని రకాలుగా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలు ఐటీడీఏ అధికారులు దృష్టిలో పెట్టుకుని పరిష్కారం చేయాలని మనోహర్ సూచించారు. ఆదివాసీ భారత్ మహాసభ వారి ఆధ్వర్యంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ గారికి కలవడం జరిగింది. ఈ సందర్భంగా 3 సంవత్సరాల నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉండే ఈరోజు ఈ పోస్టు ఫుల్ఫిల్ చేయడానికి పిఓ గారు కృషి చేసినందువల్ల ఈరోజు ఈ పోస్టు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అట్లే మేము పిఓ గారికి మా ఆదివాసుల తరపు నుంచి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసుల తరపు నుంచి ధన్యవాదాలు. ఒకటి కోరుతున్నాం, మర్యాదపూర్వకంగా కలిసిన తర్వాత వారితో వినవించాము. ఏవైతే ఆదివాసుల కోసం చేసిన చట్టాలు ఉన్నాయో ఈ రోజు స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయినప్పటికీ పరిపూర్ణంగా ఇంతవరకు కూడా అమలు కాలేదు. చట్టాలుండి అవి మాకు చుట్టాలు లెక్క అయిపోయింది. కాబట్టి మేము కోరుతున్నది ఏంటి, గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెడతామని బీజేపీ ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు అజ్మీరా హరినాయక్ అన్నారు. ఇక జనారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామాల్లో ఆయన గడప గడపకు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు అక్కడ ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయక తప్పదని ఆయన స్పష్టం చేశారు. అనంతరం బూత్ కమిటీ సమావేశం నిర్వహించి పన్నా ప్రముఖులను నియమించడం జరిగిందన్నారు. 3 సంవత్సరాల క్రితము 50 సంవత్సరాల రిటైర్మెంట్ ఉండే 50 సంవత్సరాల రిటైర్మెంట్ అంటే ఆయన రిటైర్మెంట్ అయితే ఇంకోటి ఎక్కుతాండు ఎక్కుతుండే 61 చేసి దాకా మళ్ళీ 3 సంవత్సరాలు మన పొలాలకు ఉద్యోగం వస్తుంది. రిటైర్ అయితే వీళ్ళు పోదు. ఇప్పుడు ఇంకో విషయం, నీ ఊరిని అంత చేసి ఓకే నాకున్నది నా ఊరు ఎట్లా. ఇచ్చోడు మండలం సిరిచెల్మ గ్రామానికి బీఎస్పీ నాయకులు సందర్శించారు. ఇక పలు సమస్యలు ప్రజలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలోని దళితుల పోడు భూములకు పట్టాలు ఇవ్వలేదన్నారు. బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జు
జంగుబాబు తక్షణమే వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత కాలనీలో ఒక్క సీసీ రోడ్డు కూడా నిర్మించలేదని, అభివృద్ధి గురించి ఇప్పటివరకు ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. రానున్న రోజుల్లో యువకులందరూ టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆలోచించి రానున్న రోజుల్లో బహుజన్ సమాజ్ పార్టీ తప్ప మనకి ఏది ఆదరణ అంటే ఇప్పటివరకు వాళ్ళకి పోడు భూములకు పట్టలు ఇవ్వలేదు. అంటే వాళ్ళు రైతు బంధువులు ఇక్కడ లాస్ అవుతున్నారు. అదేవిధంగా రైతు బీమా కూడా వాళ్ళు పొందలేకపోతున్నారు. ఇవన్నిటికీ కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలో రానున్న రోజుల్లో అధికారం వచ్చిన వెంటనే వాళ్ళకి అన్ని విధాలుగా పోడు భూములకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ముందు నుంచి మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ఇక్కడున్న దళిత సమాజం ఆలోచించి రానున్న రోజుల్లో బహుజన్ తలమడుగు మండల కేంద్రంలో పీఆర్టీయూ శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను జిల్లా పరిషత్తు సెకండరీ పాఠశాలలో ఆవిష్కరించారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసి అనేక సమస్యలు పరిష్కరించుకున్నామని జిల్లా ప్రధాన కార్యదర్శి కూడాల రవీందర్రెడ్డి అన్నారు. 80,000కు పైగా ఉపాధ్యాయులు సంఘంలో సభ్యత్వం కలిగి ఉన్నారని చెప్పారు. మున్ముందు ఉపాధ్యాయుల సమస్యలకై సంఘం పోరాటం చేస్తుందని తెలిపారు. సమస్యలను వెతుక్కుంటూ వెళ్ళేటువంటి సోదరులు వారి సమస్యను తెలియజేయకుండా సమాజం యొక్క సమస్యలే మా సమస్యలుగా భావిస్తూ ముందుకు సాగుతున్న సందర్భంలో వారి కార్యవర్గానికి చిరు సన్మాన కార్యక్రమం అనేటువంటి మండల శాఖ చేయడం అనేటువంటిది, అదేవిధంగా మా పీఆర్టీ మండల శాఖను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు సమస్యల పట్ల ఈ మండల శాఖ ముందు సాగుతున్నది. నేడు తలమడుగు మండల శాఖ ఆధ్వర్యంలో పీఆర్టీ క్యాలెండర్ ఆవిష్కరణ అనేటువంటిది మండల బాధ్యులు మరియు ఎంఈఓ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఆవిష్కరణ అనేటువంటిది చేయడం జరిగింది. అదేవిధంగా పీఆర్టీ రాష్ట్రంలోనే అగ్రగామి సంఘంగా నిలుస్తూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాటాన్ని సాగిస్తూ సమస్యలను వెతుక్కుంటూ వెళ్ళేటువంటి సోదరులు వారి సమస్యను తెలియజేయకుండా సమాజం యొక్క సమస్యలే మా సమస్యలుగా భావిస్తూ ముందుకు విద్యతో పాటు క్రీడలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ విద్యార్థులు ముందుకు వెళ్లాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినిస్ట్రీస్లో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఆయన ప్రారంభించారు. విద్యార్థులు తమకు అభిరుచి ఉన్నటువంటి క్రీడలపై మక్కువ పెంచుకుని ముందుకు వెళ్లాలన్నారు. క్రీడల్లో విద్యార్థులు ప్రోత్సహించినట్లయితేనే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో రాణిస్తారని చెప్పారు. అంతకుముందు వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ డిసెంబర్ జనవరి నెలలో బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఉంటుంది. స్పోర్ట్స్ కు కానీ ఈ యొక్క క్రీడలకు అనువైనటువంటి వాతావరణంలో భారతదేశం అంతటా కూడా క్రీడలు నిర్వహించుకోవడం జరుగుతుంది. విద్యతో పాటు క్రీడలు మనకు ఎంతో అవసరం. క్రీడలలో రాణించగలిగినటువంటి వారికి ఏ క్రీడలపై అయితే వారికి అభిరుచి ఎక్కువ ఉంటుందో ఆ క్రీడలు ప్రోత్సహించడానికి పీఈటీస్ గాని వాళ్ళు ఫిజికల్ డైరెక్టర్స్ గాని వాళ్ళు ఆ విధంగా విద్యార్థులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి అదేవిధంగా నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి మనకు అవకాశం కూడా ఉంటది. మనం చూస్తున్నాం ఎందరో మంది గ్రామీణ ప్రాంతం నుంచి కూడా నేషనల్ స్థాయికి కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి అటువంటి ఈ క్రీడల నిర్వహణలో మరి వెంకటేశ్వర వాళ్ళ గ్రూప్ అందరు కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు మొదటి నుంచి కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఈ డిసెంబర్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని పోస్ట్ ఆఫీసు కార్యాలయం ముందు వృద్ధులు, వికలాంగులు, మానసిక రోగులు పింఛన్లు అందగా పడిగాపులు కాస్తున్నారు. మండలంలోని ఎల్లాపూర్, సోమరిపేట, బీరునంది గ్రామాల నుంచి వికలాంగులను ఆటల్లో తీసుకువచ్చిన గత 2 రోజుల నుంచి పింఛన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు పోస్ట్ ఆఫీసు నిర్వాహకుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పింఛన్లు ఇప్పించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోస్ట్ ఆఫీస్ అధికారుల నిర్లక్ష్యంతో వృద్ధ మహిళలు, వికలాంగులు, అనారోగ్యం పాలైన వాళ్ళ ఫింగర్ ప్రింట్ పడక అనారోగ్యం పాలై బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళకు పెన్షన్ కోసం వస్తే దాదాపుగా 2-3 గంటలైన సంబంధిత అధికారి లేక వాళ్ళు ఎండలో నిలబడ్డ పరిస్థితి ఉంది.
అధికారుల నిర్లక్ష్యం వలన ఈరోజు వాళ్ళకు ప్రతి నెల ఇదే విధంగా జరుగుతుంది. వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదిలాబాద్ను మంచు దుప్పటి కప్పేసింది. నిన్నటి నుంచి పొగమంచు వదలక పొగడంతో పాటు మధ్యాహ్నం 12 దాటినా బాణుడు బయటకు రావటం లేదు. దీనికి తోడు చల్లని ఈదుగాలు వీస్తుండటంతో జిల్లా ప్రజలు చనికి గజగజ వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు అంత భారీగా పడిపోకపోయినా పొగమంచు అతి శీతల గాలుల వల్ల చలి విపరీతంగా పెరిగింది. నిలువెల్ల వణికించే చలిని తట్టుకోలేకపోతున్నామని ప్రజలంటున్నారు. ఎటు పోయినా కొంచెం మాకు ఇబ్బందిగా అనిపిస్తున్నది. మంచు దుప్పటిలో మేము ఒక ఢిల్లీ, కాశ్మీర్, హిమాలయ ఎక్కడైతే నార్త్ సైడ్ ఎట్లా ఉంటుందో ఆదిలాబాద్లో కూడా ఒక అందమైన వాతావరణము చలితో కప్పుకున్నటువంటి సందర్భం ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం. మరి ఇప్పుడు వాహనాలు తీసుకొని వెళ్తే కూడా మాకు చాలా ఇబ్బంది అనిపిస్తున్నది. కొద్దిగా అటు స్కూళ్ళకు పోయినా కానీ ఎర్లీ మార్నింగ్ పొద్దున లేచినప్పుడు పిల్లలకు స్కూల్కి తీసుకుపోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్నది. 2-3 డేస్ నుంచి చలి విపరీతంగా ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ 14 to 13 degrees ఉంది మార్నింగ్. మేము స్వాములమ్మ మార్నింగ్ 4:30-5 అట్లా మేము సన్నిధానం పోవాల్సి వస్తుంది. ఇక్కడ 2 kilometers అప్పుడు పీక్లో ఉంటుందండి. సో ఆల్మోస్ట్ ఆల్ 2 days అయిందండి సన్ని చూడక మేము. సో చాలా ఇబ్బంది పడుతున్నారండి. స్కూల్కి పోయే పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చలికి. మళ్ళీ స్కిన్ మీద ర్యాషెస్ వస్తున్నాయి. విపరీతమైన చలి ఉంది, చాలా కష్టంగా ఉంది. ఐ మీన్ ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ ఇంత లేకుండే, ఇలా 3-4 days నుంచే చాలా ఎక్స్ట్రీమ్ పోయింది టెంపరేచర్. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లే ప్రజలు విపరీతంగా వణికిస్తున్న చలిని తట్టుకునేందుకు స్వెటర్లు, మఫ్లర్లు, వింటర్ జాకెట్స్ ధరించి బయటకొస్తున్నారు. మరికొందరు చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగా పంటలు పాడయ్యే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. పొగబడి పత్తులు గిత్తులు కర్రీ నష్టపో అంటే చలితో దీంతో పొగ వస్తుంది చూడు, ఆ పొగతోనే మొత్తం ఖరాబ్ అవుతుంది. పత్తి కర్రీ అవుతాయి, పత్తులు వేరే ఇట్లా సీడ్ తీరవుతుంది. మన ఇప్పుడు ఎట్లా సీడ్ వస్తుంది అట్లా ఖరాబ్ అవుతుంది. అటు టీఎస్డిపిఎస్ రీడింగ్ ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 29.3 డిగ్రీలు కాగా కనిష్టం 16.7 డిగ్రీలు. ఇవాళ ఉదయం 8:30 వరకు గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 17.2 డిగ్రీలుగా నమోదైంది. గతంలో తలెత్తిన తుపాన్ల కారణంగా ప్రస్తుతం పొగమంచు కురుస్తోందని, అతి శీతల గాలులు కూడా వాటి ప్రభావమేనని ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ అన్నారు. రాష్ట్ర వాతావరణ విభాగం సూచన మేరకు ఆదిలాబాద్ జిల్లాలో మరో 3 నుండి 4 రోజుల పాటు ఆకాశం మేఘావృతమయ్యే ఉంటుందని, రాత్రిళ్లు పొగమంచు కురిసి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు ఆకాశము మేఘావృతమై ఉంటుంది. రాత్రి వేళలో కొంత పొగమంచు ఏర్పడి రాత్రి ఉష్ణోగ్రతలు కూడా గణనీయంగా పడిపోయే అవకాశం ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ప్రత్యక్షంగా గత 2-3 రోజులుగా మనం చూస్తున్నాం కూడా. అయితే ఈ చలి ప్రభావము అనేది అంటే గత 30-40 సంవత్సరాల రికార్డు మనం తీసుకుంటా ఉంటే ఆదిలాబాద్ జిల్లాలో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్టోబర్ మాసం నుంచి శీతల గాలులు అనేది మనకి రావడం జరుగుతూ ఉంటుంది. నవంబరులో చలి ఉధృత కొంత పెరిగి డిసెంబర్ 2వ పక్షం నుంచి జనవరి 1వ పక్షం దాకా అత్యంత శీతల సమయం మనకిది. రాత్రి ఉష్ణోగ్రతలు 9 నుంచి 10 డిగ్రీల మధ్యలో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మనకి 3 నుంచి 4 డిగ్రీల మధ్యలో కూడా జిల్లాలో నమోదైన దాఖలాలు ఉన్నాయి. చాలా మంది రైతులు అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఎందుకు ఈ రకంగా తయారైందనే దానికి ప్రధానమైన రీజను ఆ సమయంలో జరిగిన డిస్టర్బెన్స్ వల్ల మనం దానిని ఎక్స్పీరియన్స్ కాలేకపోయినాము. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాం. సో ఇది అంటే ప్రతి సంవత్సరం జరిగే అంటే నార్మల్ టెండెన్సీనే ఇది.
సో దీనికి బంగాళాఖాతంలో కానీ అరేబియా మహాసముద్రంలో ఏర్పడ్డ ఏ పరిస్థితులు కూడా దీనికి రీజన్ అయితే ఏం కావు. మరోవైపు పొగమంచు, శీతల గాలుల వల్ల పలు పంటలను చీడపీడలు ఆశించే అవకాశం ఉందని రైతులు పురుగు మందులు వాడి నివారణ చర్యలు చేపట్టాలని డాక్టర్ శ్రీధర్ సూచించారు. చీడపీడల నివారణకు ఏ పంటకు ఏ మందు ఎంత మోతాదులో వాడాలో ఆయన విపులంగా వివరించారు. అయితే ఈ శీతల గాలుల ప్రభావం వల్ల జిల్లాలో సాగు చేసుకుంటున్న ప్రధానమైన పంటలలో తీసుకుంటే సోయాబీన్ అడుగున మనకి శనగ పంట ప్రధానంగా ఉంటుంది. సో ఈ శనగ పచ్చ పురుగుని తట్టుకోవడానికి లేదా నివారించడానికి మనకి 2-3 రకాల మందులు ఉన్నాయి మార్కెట్లో. అందులో ముఖ్యంగా ఇమామెక్టిన్ బెంజైట్ అనే మందు ఎకరానికి 100 గ్రాముల దాకా వాడుకోవడము, లేదా కొరాజిన్ అనే మందు ఎకరానికి 60 మిల్లీలీటర్లు వాడుకోవడము, లేదా నోవాల్యూరాన్ అనే మందు ఎకరానికి 200 మిల్లీలీటర్లు వాడుకోవడము. దీనివల్ల ఈ ప్రధానమైన చీడపీడలను మనం అరికట్టవచ్చు. తర్వాత రోగాల విషయానికి వస్తే ముఖ్యంగా ముందస్తు జాగ్రత్తగా ఏదైనా ఒక సిస్టమిక్ ఫంగిసైడ్ని మార్కెట్లో మీకు బ్యావిస్టిన్ కావచ్చు, మ్యాంకోజెబ్ కావచ్చు, ఈ 2 మందుల కాంబినేషన్లో శాఫ్ అని, సిక్సర్ అని మనకు దొరుకుతూ ఉంది. దీనికన్నా ఇంకొంత ప్రభావితంగా కొద్దిగా ఖర్చు ఎక్కువనా కూడా ఇంకా అత్యంత ప్రభావితంగా పనిచేసే మందుల విషయానికి వస్తే మార్కెట్లో నేటివ్ అనే మందు ఉంది, లేదా టిల్ట్ అనే మందు ఉంది. సో ఈ 3-4 మందులలో ఏదేని కూడా సిఫారసు చేసిన మోతాదులో మనం వాడుకోగలిగితే ఈ శనగ పంటలో వచ్చే ముఖ్యమైన వ్యాధులను మనం నివారించుకునే అవకాశం ఉంటుంది. మొత్తం మీద గజగజ వణికిస్తున్న చలి బారు నుంచి బయటపడేందుకు సూర్యుడి రాక కోసం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని స్థానిక అటవీ క్షేత్రాధికారి కార్యాలయం అసాంఘిక శక్తులకు అడ్డగా మారింది. మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందర ఏర్పాటు చేసిన అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో అధికారులు పర్యవేక్షణ లేక సమయపాలన పాటించడం లేదని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న బేల స్థానిక సర్పంచ్ వట్టిపల్లి ఇంద్రశేఖర్ అటవీ క్షేత్రాధికారి కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ చేశారు. కార్యాలయంలో పనిచేసే సిబ్బంది క్షేత్రస్థాయిలో పని ఉందని సాకు చెప్పి విధులకు హాజరు కావటం లేదని చెప్పారు. ఫారెస్ట్ ఆఫీస్ కు మా వార్డు మెంబర్లు మా సర్పంచ్లతో రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా దృష్టికి ఏమొచ్చిందంటే ఫారెస్ట్ ఆఫీస్ లో చెట్లు మొక్కలు ఏదైతే మరి పెంచుతున్నారో ఆ మొక్కలు పెరగకుండా చెట్లు ఎండిపోతున్నాయి. మరి అదే విధంగా ఈ ఫారెస్ట్ ఆఫీస్ లో కొంచెం మందు సీసాలు కనబడడం, మరి ఇక్కడ తాగుతున్నారు అనే ఒక మా కాంప్లైంట్ రావుతాం ఈ రోజు రావడం జరిగింది. నిజంగా మరి ఇక్కడ మందు సీసాలు కూడా ఉన్నాయి. మరి ఎవరు ఎక్కడ తాగుతున్నారు, ఎవరు పాడేస్తున్నారు అని తెలియదు. అదే విధంగా ఫారెస్ట్ ఆఫీస్ ఇంత పెద్ద ఆఫీస్ మేము బేలా మా స్థానిక బేలాలో స్థలాన్ని మేము కేటాయించినప్పుడు ఇంత పేరు ఫారెస్ట్ ఆఫీస్ కట్టినప్పుడు మరి ఇక్కడ స్థానికంగా ఒక ఫారెస్ట్ ఆఫీస్ ఏదైతే డైలీ వేజెస్ ఎవరైతే ఉంటారో వారు కూడా ఫారెస్ట్ ఆఫీస్ కు మా వార్డు మెంబర్లు మా సర్పంచ్లతో రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా దృష్టికి ఏమొచ్చిందంటే ఫారెస్ట్ ఆఫీస్ లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను సీఎం కేసీఆర్ దారి మళ్లించడంపై నిర్మల్ జిల్లా కలెక్టర్ ఎదుట తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు, స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా విద్యుత్ ఫైనాన్స్ నిధులు మంజూరైన వాటిని వేరే స్కీమ్ల కోసం డైవర్ట్ చేసి గ్రామ పంచాయతీ నిధులను వాడుకున్న ముఖ్యమంత్రి కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వెంటనే క్షమాపణ చెప్పి గ్రామ పంచాయతీలకు, సర్పంచులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని చెప్పేసి సర్పంచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నాయకులను కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్కు పదోన్నతి, సంయుక్త కార్యదర్శి హోదాలో త్వరగా బదిలీ. ఆదిలాబాద్ను కప్పేసిన మంచు దుప్పటి, 2 రోజులుగా పెరిగిన చలి తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు. నాగోబా జాతరకు ముస్తాబవుతున్న కేస్లాపూర్, గంగా జలంకు బయలుదేరిన మెస్రం వంశీయులు. నిర్మల్ మున్సిపల్ ఆఫీస్ ఎదుట ఉద్యోగుల ఆందోళన, 3 నెలల జీతం వెంటనే చెల్లించాలని డిమాండ్. అమ్మా న్యూస్ ఎఫెక్ట్తో అధికార యంత్రాంగంలో కదలికలు, బేల మండల కేంద్రానికి ఏఈని నియమించిన అధికారులు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్.